భరోసా బడ్జెట్ అన్న ఈరోజు పెట్టింది సార్, మీకు ఏమనిపిస్తుంది? ఇది భరోసా కాదు, తిరోగమన బడ్జెట్ ఇది. ఇది కాకి లెక్కల బడ్జెట్ ఇది. ప్రజలను నిరాశావాదం వైపు నడిపించే బడ్జెట్ ఇది. కాబట్టి ఈ బడ్జెట్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సార్ మీరు డాక్టర్గా పనిచేస్తారు, యాజ్ ఏ డాక్టర్గా చాలా మటుకు కూడా ఈరోజు సంబంధించినటువంటి బడ్జెట్లో వైద్య ఆరోగ్య రంగానికి తగినన్ని నిధులు కేటాయించారా? నేను ఇక్కడ అంటే వీళ్ళు అంకిత భావాన్నే ప్రశ్నిస్తున్నా. గతంలో కూడా కేటాయింపులు ఘనంగా చేశారు, కానీ డబ్బులకు ఎక్కడ ఖర్చు పెట్టిందండి? ఒక్కొక్క మెడికల్ కాలేజ్ ఎంత దుర్భరంగా ఉంది. నిమ్స్ పరిస్థితి చూడండి, ఉస్మానియా పరిస్థితి చూడండి, గాంధీ పరిస్థితి చూడండి. జనాలు పిట్టల్లాగా రాలిపోతున్నారు. ఇవాళ ఆరోగ్యశ్రీ హాస్పిటళ్లకు బకాయిలు చెల్లించక మొన్న 17 తారీఖు నుంచి సేవలు నిలిపివేశారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ హాస్పిటళ్ళు ఎవరైనా పేషెంట్లు పోతే వాళ్ళు చేర్చుకోలేని పరిస్థితి. జనవరిలో మీటింగ్ పెట్టిన దామోదర రాజనరసింహ గారు మీకు 70% బకాయిలు చెల్లిస్తామన్నారు, 70 రూపాయలు ఇవ్వాలి. వీళ్ళ చిత్తశుద్ధిని అందరూ ప్రజలు శంకిస్తారు, మేము కూడా శంకిస్తాం.